அஸ்மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதமில் குரவர் தாம் வாழி ஏழ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி చెయ్యమరై తన్నుడనే చేరందు. ఉపదేశ రత్నమాలలో 46వ పాసురం. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో? కిందటి పాసురంలో ఏం చెప్పారు? తిరువాయముచిని రక్షించినటువంటి ఆచార్యులందరినీ తెలియచేశారు. ఆరాయరపడిని అనుగ్రహించినటువంటి వారు తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ వారు అని, 9,000 అనుగ్రహించినటువంటి వారు భట్టర వారి శిష్యులైనటువంటి నంజేరు గారు అని, 24,000 పెరియవాచ్యాన్ పెళ్ళయ్య గారు అనుగ్రహించారు అని, వడక్కు తిరువేరు పెళ్ళయ్య గారు 36,000 అనుగ్రహించి, పన్నీరాయరపడిని అడగయ్య మనవాడ జీయర్ గారు అనుగ్రహించి, ఈ రీతిగా వీళ్ళందరూ కూడా తిరువాయముజిలో ఇంకొక విషయాలు వచ్చి ఏమి చేర్చే అవకాశం లేకుండా దాన్ని రక్షించినటువంటి ఆచార్య పురుషులు వీళ్ళందరూ అని తెలియచేశారు. 45వ పాసురం వరకు కూడా. 46వ పాసురంలో ఏం చెప్తూ ఉన్నారంటే, పిళ్ళాన్ నంజీర్ అని ఆరంభించి ద్రావిడ వేదం అయినటువంటి తిరువాయముడికి వ్యాఖ్యానాన్ని చేసినటువంటి వాళ్ళని, ఆ గ్రంథ సంఖ్యలని ఇంతవరకు దర్శింపచేశారు. ఇంతవరకు గ్రంథ సంఖ్య చెప్పుకున్నాం కదా. 6,000 అంటే విష్ణు పురాణంతో విష్ణు పురాణం వలె 6,000 వ్యాఖ్యానం అని, 9,000 అంటే శ్రీభాష్యము వలె అని, అలా 24,000 అంటే శ్రీమద్ రామాయణం వలె అని, 36,000 అంటే శృత ప్రకాశక వలె అని ఆ గ్రంథ సంఖ్యలను అన్నింటినీ ఇప్పటి వరకు తెలియచేసి, ఇకపోతే ఆ తిరువాయముడికి అంగాలు ఉపాంగాలుగా ఉన్నటువంటి మిగతా ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు కూడా ఉన్నాయి కదా, వాటికి వ్యాఖ్యానం చేసినటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని, ఎవరు వారు? వీరే. ఎవరు వారు? పెరియవాచ్యాన్ పెళ్ళయ్య గారు అనేటువంటి విషయాన్ని అనుగ్రహించి, ఆ రీతిలోనే వాటన్నింటికి పెరియవాచ్యాన్ పెళ్ళయ్య గారు వ్యాఖ్యానం చేసినటువంటి రీతిని కూడా అనుగ్రహిస్తున్నారు ఇందులో. பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரியா வியாக்கியைகள் செய்வாள் அரிய அருளிச்செயல் பொருளை ஆரியர்கட்கு இப்போது అరుడిచ్చేయల్ ఆయిత్తరిందు. పెరియవాచ్యాన్ పిళ్ళై అంటే అభయప్రద రాజులు అనేటువంటి తిరునామం కూడా ఉన్నది వీరికి. అలాగా పిన్బుళ్ళ వైక్కుం తిరువాయమిడి తప్ప మిగిలిన దివ్య ప్రబంధాలకి తెరియ వ్యాఖ్యైகள் విశదంగా వ్యాఖ్యానాలను శైవాల్ రచించినందువల్ల అరియ అరుళిచ్చేయులు పొరులై ఎవరికి వాళ్ళు స్వయంగా ఆ దివ్య ప్రబంధాలని పరిశీలించి అర్థాలు తెలుసుకోవడానికి అసాధ్యమైనటువంటి ఆ దివ్య ప్రబంధముల యొక్క అర్థాలను ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి ఆర్యర్ఘట్కు ఆచార్యులకు అరిందు తెలుసుకొని అరుళిచ్చేయులా ఎత్తు పరోపదేశం చేసేటట్టుగా వీలైంది. అంటే ఈ తిరువాయముడికి ఇన్ని వ్యాఖ్యానాలను వీళ్ళు అనుగ్రహించినప్పటికీ ఇందులో 24,000 వ్యాఖ్యానం చేసి అనుగ్రహించినటువంటి పెరియవాచ్యాన్ పెళ్ళయ్య గారు మిగతా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి 23 ప్రబంధాలు ఉన్నాయి కదా, వాటన్నింటికీ వ్యాఖ్యానాలని అనుగ్రహించడం వల్ల ఆ కాలంలో ఈవేళ మనం ఆ దివ్య ప్రబంధాల యొక్క అర్థాలని ఆచార్య పురుషులైనటువంటి వాళ్ళు ఇంకొకరికి ఉపదేశం చేసేటువంటి అవకాశం కలిగింది అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఆ తర్వాత 47వ పాసురం. நஞ்சியர் செய்த வியாக்கியைகள் நாள் இரண்டுக்கு எம்ஜாமையாவைக்கும் எல்லையே தம் சீரால் வையகுருவின் தம்பி மன்னு மணவாளముని செய்யும் అவை తాముం శిలా. నాల్ ఇరండుక్కు అంటే కొన్ని దివ్య ప్రబంధాలకి నంజీయర్ செய்த వ్యాఖ్యైகள் నంజీర్ గారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎంజామయ్యావైక్కుం అంటే సంకోచమైన లేకుండా అన్నింటికీ, అంటే ఈ నంజీర్ గారు కొన్ని దివ్య ప్రబంధాలకే వ్యాఖ్యానాలు అనుగ్రహించారండి. అలా నంజీర్ గారు కొన్నిటికి వయ్యకురువిన్ తంబి
వయ్యగురువిని అంటే లోకాచార్యులు. లోకాచార్యులు వారి యొక్క పిల్లలోకాచార్యులు వారి యొక్క సోదరుడు ఎవరయ్యా అంటే అదిగే మనవాడ పెరుమాళ్ నాయనార్లు. వారు గురువిని నంబి కాదు, పిల్లలోకాచార్యులు వారి తమ్ములు మన్ను దివ్య ప్రబంధంలో నిష్ఠను కలవారైనటువంటి మనవాడ ముని అదిగే మనవాడ జియ్యరు గారు సంశీరాలు తమ యొక్క జ్ఞానాది గుణాలతోటి చెయ్యం అవైతాము చేసినటువంటి ఆ దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలైతే ఇలా కొన్నిటికి ఉన్నాయి. అంటే పెరియవాచాన్ వెళ్ళయ్య గారైతే అన్ని దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలను గ్రహించారండి. అయితే కొంతమంది నంజీరు గారు, ఆ తర్వాత పిల్లలోకాచార్యులు వారి సోదరులైనటువంటి అదగే మనవాడ పెరుమాళ్ నాయనారు గారు, అదగే మనవాడ జియ్యరు గారు, వీరందరూ కూడా ఇంకా కొన్ని దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలని అనుగ్రహించారు అంటున్నారు ఈ పాసనంలో. 47 ఇదిలే நஞ்சியர் தொடக்கமான ஆச்சாரியர்களும் சிறிது பிரபந்தத்துக்கு వ్యాఖ్యానం செய்தருளிనపడియే అరుళి செய்கிறார். నంజీయరు మొదలైనటువంటి కొంతమంది ఆచార్య పురుషులు కొన్ని ప్రబంధాలకి వ్యాఖ్యానాలని అనుగ్రహించారు అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నారు. ఎంజామై ఆవైక్కుం ఎల్లయ్యే అంటే సంకోచం లేకుండా, అంటే సకల దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానం చేయలేదు. సంకోచం లేకుండా అంటే ఏంటయ్యా అంటే అన్ని దివ్య ప్రబంధాలకి చేయలేదండి వీళ్ళు, ఏదో కొన్నిటికి 4 ఏదో 2 4 అన్నట్టు ఏదో కొన్నింటికి మాత్రమే వీరు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అని చెప్తూ ఎంజామై వైతడక్కి అని సంశీరాల్ వయ్యగురువిన్ తంబి అని మిగిలిన ఆచార్యులందరికంటే కూడా మిక్కిలి అవగాహనను కలిగినటువంటి వారైనా తమ యొక్క జ్ఞానాది కళ్యాణ గుణాలతోటి ఈ ప్రబంధాలని రక్షించినటువంటి గుణశీలురు అని చెప్పేటట్టుగా తమ యొక్క కళ్యాణ గుణాలతోటి వీరు కూడా కొన్ని వ్యాఖ్యానాలు అనుగ్రహించారు. ఎవరు? వయ్యగురువిన్ తంబి అంటే పిల్లలోకాచార్య వారి యొక్క సోదరులైనటువంటి అదగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు గారు అని ఇలాగా 10 మంది ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ద్రావిడ వేదాల యొక్క అర్థాన్ని నమ్మాళ్వార్ల కళ్యాణ గుణాలను కీర్తించే మధుర కవుల వాక్కుల యొక్క అర్థము, హంసగతిని ప్రకాశించేటువంటి గోదాదేవి వాక్కుల్లోని అందమైన అర్థాలని తెలిసినటువంటి దక్షిణ దిక్కులో ఉండేటువంటి అదగే మనవాడ పెరుమాళ్ నాయనారు అనే రీతిలో కదా వీరు అనుగ్రహించిందంటే 10 మంది ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ద్రావిడ వేదాల అర్థము, నమ్మాళ్వార్ల కళ్యాణ గుణాలను కీర్తించేటువంటి మధురక వాక్కులు అంటే కన్నిని సిరుత్తాంబు యొక్క అర్థాన్ని, హంసగతిని తెలియచేసేటువంటి హంస వంటి ముఖాన్ని కలిగినటువంటి గోదాదేవి యొక్క అంటే నాచ్యార్ తిరుమతికి తిరుప్పావైకి అందించారు. అదే మనవాడ పెరుమాళ్ నాయనారు ఆరాయిరప్పడిని అంటే తిరుప్పావుకి ఆరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు అదగే మనవాడ పెరుమాళ్ నాయనార్లు కదా. అలా వీరందరూ ఏదో కొన్నింటికి మాత్రమే అనుగ్రహించారు ఇదిగో వ్యాఖ్యానాలని అని చెప్తూ ఆ తర్వాత சீரார் வடக்கு திருவீதி பிள்ளை இழ்தேரார் தமிழ் வேத தீடுதனை తారుమెన వాంగి మున్ నంబిళ్ళై ఈయుండి మాధవర్కు తాం కొడుతార్ పిన్నదనైతాను. ఏం చెప్తున్నారు ఇందులో అంటే సీరారు జ్ఞానాది గుణపూర్ణులైనటువంటి వడక్కు తిరువీధి పెళ్ళై, నడువిల్ తిరువీధి పెళ్ళై వేయించేసి ఉండే తిరువీధికి ఉత్తరపు వీధిలో వేయించేసి ఉండటం చేత అంటే వడక్కు తిరువీధి పెళ్ళై అంటే ఉత్తరపు వీధిలో వేయించేసి ఉండేటువంటి పెళ్ళై గారు వీరు అని వీరు యజుదు వ్రాసినటువంటి ఏరారు తమిళ వేదత్తు ఈడుదనై ఆ తిరువాయముడి యొక్క గొప్ప వ్యాఖ్యానమైన 736 అనేటువంటి ఈడును మున్ నంబిళ్ళై తారుమ్యనా పూర్వకాలంలో నంబిళ్ళ గారు ఇవ్వండి నాకు అని వాంగి వారి దగ్గర నుంచి తీసుకొని తాం పిన్ అదనైతాను ఆ తర్వాత నంబిళ్ళ గారు ఆ తర్వాత ఆ ఈడు వ్యాఖ్యానాన్ని ఈయుణ్ణి మాధవర్కు ఈయుణ్ణి అనేటువంటి తిరువంశంలో అవతరించినటువంటి మాధవ పెరుమాళ్లకు
కొడుతారు ఇచ్చారు. కింద తాము చేసినటువంటి ప్రతిజ్ఞకి అనురూపంగా ఏం చెప్పారు మనకి? అందరూ వ్యాఖ్యകൾ உள்ளதெல்லாம் అంటే వ్యాఖ్యానాలలో దివ్య ప్రబంధాలు ఆళ్వారు ఏ భావంతో అనుగ్రహించారో ఆ భావాన్ని మొత్తాన్ని అనుగ్రహించినటువంటి వారు పెరియవాచ్యాన్ వెళ్ళయ్య గారు అని చెప్తూ, అంతేకాకుండా సకల దివ్య ప్రబంధ వ్యాఖ్యానాల యొక్క అర్థాలని తన లోపలే ఉడైతాంబడి ఇరుప్పదాయి, తనలోనే ఇముడ్చుకునేటట్లుగా ఉన్నటువంటి ప్రబంధం ఏమిటయ్యా అంటే ఇదిగో ఈ ఈడు వ్యాఖ్యానము. అంటే సకల దివ్య ప్రబంధ వ్యాఖ్యాన అర్థాలన్నింటినీ తనలోనే కలిగి ఉన్నటువంటిది. దీన్ని వినటం చేత అన్ని విన్నట్లుగా, అది ఒక ఈడు వ్యాఖ్యానాన్ని కనుక మనం విన్నామనుకోండి, అన్ని దివ్య ప్రబంధాల వ్యాఖ్యానాన్ని విన్నట్లుగా అనిపిస్తుందట. అలాంటి శ్రేష్టతను కలిగినటువంటి ఈడు అసలు మనకి ఎలా అవతరించింది అనేటువంటి విషయాన్ని, అసలు ఈడు ఎలా అవతరించింది, ఎవరు దాన్ని అనుగ్రహించారు, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేటువంటి క్రమాన్ని చెప్తూ ఉన్నారు ఇందులో. అయితే మొదట దీన్ని ఈడు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారెవరు? సీరార్ వడక్కు తిరువీరి పిళ్ళై. సీరార్ అనేటువంటి విశేషణంతో అర్థం ఏమిటంటే ఆచార్య అనుగ్రహంతో వారు కృప చేసినటువంటి అర్ధ విశేషాలన్నింటినీ తెలిసి వ్రాసి అందరికీ ఉపకరించేటట్లుగా ఉన్నటువంటి జ్ఞానము మొదలైనటువంటి గుణపూర్తిని కలవారుగా ఉండటమే ఇదిగో ఈ వడక్కు తిరువీరి పిళ్ళయ్య గారికి సీర్ అంటే. సీర్ అంటే గొప్పతనము, పరిపూర్ణమైన గొప్పతనం కలిగినటువంటి వారు. సీర్ ఆర్ అంటే ఏమిటి వీరికి ఉన్నటువంటి గొప్పతనము అంటే ఆచార్యుడి యొక్క అనుగ్రహంతో వారు అనుగ్రహించినటువంటి అర్ధ విశేషాలన్నింటినీ తెలిసి వ్రాసి అది అందరికీ ఉపకరించేటట్లుగా రాశారు. చూసారా? అది అలాంటి వడక్కు తిరువీరి పిళ్ళయ్య గారు ఏం చేశారు? వీరు అంటే ఎజుతేరార్ తమిజు వేదత్తు ఈడుదనై వాంగి తారుమేన నంబెళ్ళై చెప్పు నెరుదన్నయ్యని. అదిగో ఎలాగా వీరు ఎలా వ్రాసారయ్యా దీన్ని అంటే నంబెళ్ళై శ్రీసు అదే ఎజుతేరార్ తమిజు వేదత్తు ఈడుదనై వాంగి తారుమేన అని చెప్పటం వల్ల ఏం చేశారు? ఈ నంబెళ్ళ వడక్కు తిరువీరి పిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి ఈ ఈడు వ్యాఖ్యానాన్ని నంబెళ్ళై ఈడుదనై వాంగి తారుమేన అంటే నంబెళ్ళ గారు అడిగి తీసుకున్నారు అని చెప్పడం వల్ల ఈ ఈడు మొత్తం కూడా నంబెళ్ళ గారి యొక్క దివ్య సూక్తులే అని మనకు తెలుస్తూ ఉన్నది అని చెప్తూ ఏరార్ తమిజ్ వేదత్తు ఈడుదనై అంటే ఏరారంద తమిజు మరై అంటే అందము నిండినటువంటి ద్రావిడ వేదం. అంటే ఏమిటండి అందం? ప్రబంధానికి విలక్షణమైనటువంటి శబ్ద అర్ధ సందర్భాలతోటి గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటిది ఈ ఈడు వ్యాఖ్యానం అని. ఎలా ద్రావిడ రూపంలో ఉన్నటువంటి వేదము యొక్క వ్యాఖ్యానాన్ని అని తిరువాయిమొజికి ఈడు ఆనైకోలం అన్నట్టుగా ఈ తిరువాయిమొజి ప్రబంధానికి ఈడు వ్యాఖ్యానం ఎలాంటిది అంటే ఏనుగుకి చేసిన అలంకారం లాంటిదట. అంటే ఏనుగుకి అలంకారం చేస్తే మిక్కిలి ఆకర్షకంగా ఉన్నట్టుగా ఈ ఈడు అనేటువంటిది ఏంటి? తిరువాయిమొజి అనేటువంటిది ఒక ఏనుగు. ఆ ఏనుగుకు చేసిన అలంకారమే ఈ ఈడు వ్యాఖ్యానము అని. అందుకని దాన్ని బట్టి ఏరార్ అంటే ఏమిటి? ఈడుకి ఆ ఈడు వ్యాఖ్యానానికి చాలా సౌందర్యం. ఏమిటి? అలంకారం. అంటే తిరువాయిమొజి అనే ఏనుగుకి అలంకారం చేసినట్లుగా అదే తిరువాయిమొజి అటువంటి ఏనుగు దానికి అలంకారం ఏమిటయ్యా అంటే ఈ ఈడు వ్యాఖ్యానము అని అలాగా అనుగ్రహించినటువంటిది ఈ ఈడు వ్యాఖ్యానము. అలాంటి ఈడుదనై తారుమ్యన వాంగి అలాంటి ఈడు వ్యాఖ్యానాన్ని నాకు ఇవ్వండి అని నంబెళ్ళ గారు దాన్ని తీసుకొని వడక్కు తిరువీరి పిళ్ళయ్య గారి దగ్గర నుంచి వాంగి తీసుకొని ఎలాగా ఇంతటి
అతి మనోహరమైనటువంటి 736 వ్రాసి నంబెళ్ళై సన్నిధిలో వీరు ఉంచగా ఎవరు వడకు తిరువీరు పెళ్ళై గారు అప్పుడే దానిని వెంటనే ఆ కోశాన్ని విప్పి దానిని చదివి చాలా సంతోషపడ్డారు. కానీ మరి సంతోషపడినటువంటి వారు ఆనందపడాలి కదా. కానీ ఏం చెప్పారట, మేముండగానే మా అనుమతి లేకుండా వ్రాశారు కాబట్టి ఈ విధంగా వ్రాసినటువంటి మా గ్రంథాన్ని మాకు ఇచ్చేయండి అని తీసేసుకున్నారట నంబెళ్ళ గారు వడకు తిరువేది పెళ్ళై గారి దగ్గర. అలా నంబెళ్ళై అంటే పూర్వకాలంలో నంబెళ్ళ గారు అంటే శిష్యాచార్యుల మధ్య చక్కని వ్యవహార క్రమం బాగా నడిచేటువంటి పూర్వకాలంలో ఆ క్రమాన్ని బాగా నడిపించేటువంటి నంబెళ్ళ గారు ఈయుణ్ణి మాధవర్కు తాము కొడుతారు. అదిగో భగవద్ విషయానికి ఈడు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు వడకు తిరువీధి పెళ్ళయ్య గారైతే ఇదిగోండి ఇది నేను చెప్పినటువంటి శ్రీ సూక్తులే కదా, అది మేము ఈ లోకంలో ఉండగానే మీరు గ్రంథస్థం చేశారు కదా, అది మా యొక్క పర్మిషన్ లేకుండా చేశారు కాబట్టి ఈ కోసం నాది అని తీసేసుకొని దాన్ని ఏం చేశారట ఆ నంబెళ్ళ గారు ఈయుణ్ణి మాధవర్కు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ అనేటువంటి ఆచార్య పురుషులకి దాన్ని అనుగ్రహించారట. ఈడు వ్యాఖ్యానాన్ని వారికి చెప్పారట. అదిగో ఈయుణ్ణి అనేటువంటి వంశంలో అవతరించినటువంటి తమ యొక్క తిరువడిగలని ఆశ్రయించినటువంటి మాధవ పెరుమాళ్ళు అనేటువంటి తమకు ఆచార్యులైనటువంటి నంజీయుల యొక్క తిరునామాన్ని వారికి వారికి పెట్టి తమకు మిక్కిలి ఇష్టులై ఉన్నటువంటి వాళ్ళకి ఇదిగో తాం కొడుతారు పిన్ అదిగో మాధవ శిష్యులని శ్రీమాధవన్ అడిక్కు అంబు చెయ్యం అని భగవద్విషయం శాత్వతనయంలో చెప్పినట్లుగా మాధవ పెరుమాళ్ళు శ్రీపాదాలలో భక్తిని కలిగిన అంటే ఏం చెప్తున్నారు వారికి అనుగ్రహించారు. ఎవరికి? ఈయుణ్ణి మాధవర్ అనేటువంటి ఆచార్య పురుషులకి ఈ ఈడు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఎవరు? నంబెళ్ళ గారు. ఈడు వ్యాఖ్యానాన్ని వ్రాసినటువంటి వారెవరు? వడకు తిరువీధి పెళ్ళై. ఆ గ్రంథం ఇప్పుడు ఎవరి దగ్గరికి చేరింది? ఆ ఈడు వ్యాఖ్యానాన్ని చెప్పినటువంటి నంబెళ్ళ గారి దగ్గరికే చేరిపోతే ఆ గ్రంథాన్ని వారు ఈయుణ్ణి మాధవన్ అనేటువంటి ఆచార్య పురుషులకి దాన్ని అనుగ్రహించారు. ఎవరు? నంబెళ్ళ గారు ఈయుణ్ణి మాధవర్కి. అంటే తమ సొత్తుని తమకు ఇష్టమైనటువంటి వాళ్ళకి వినియోగించినట్లుగా దీన్ని ఎవ్వరికీ ప్రకాశింప చేయకుండా అనుసంధానం చేస్తూ ఉండండి అని ఈ గ్రంథాన్ని వారి చేతిలో పెట్టారట. ఎవరు? నంబెళ్ళ గారు మాధవ పెరుమాళ్ చేతిలో. అలా పెట్టిన తర్వాత వారేం చేశారు? వారికి అనుగ్రహించిన తర్వాత అదనైతాను వారేం చేశారు? ఆ ప్రబంధాన్ని ఆ మాధవ పెరువాళ్ళ వద్ద తర్వాత వాళ్ళందరికీ అందేటట్లుగా చేర్చారట. ఎవరు? నంబెళ్ళ గారు. అర్థమైందనుకుంటాను. నంబెళ్ళ గారి దగ్గర ఉన్నటువంటి ఈడు వ్యాఖ్యానాన్ని ఈయుణ్ణి మాధవన్ అనేటువంటి ఆచార్య పురుషులకి అందించి ఏం చెప్పారు? దీన్ని చాలా రహస్యంగా ఎవ్వరికి ప్రకాశింప చేయకుండా అనుసంధానం చేస్తూ ఉండండి అని వారి చేతిలో పెట్టారు. వారు ఆ తర్వాత వారికి ఎలా అందించారో ఇప్పుడు ఈ 49వ శ్లోకంలో ఆంగవరు పాలు పెత్త సిరియాழ்వాన్ అప్పిళ్ళై தாம் கொடுத்தார் தம் மகனார் தங்கையில் பாங்குடனே நாலூர் பிள்ளைக்கு அவர்தாம் நல்ல மகனார்க்கு அவர்தாம் మేలోర్కు ఈందార్ అవరే మీకు. ఆంగు ఆ గోష్ఠిలో అవరపాల్ ఆ నంబెళ్ళ గారి దగ్గర నుండి పెత్త అదిగో ఈడు వ్యాఖ్యానాన్ని పొందినటువంటి సిరియాழ்వాన్ అప్పిళ్ళై అంటే ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళు తాము తమ్మగనార్థం తమ కుమారులైనటువంటి పద్మనాభ పెరుమాళ్ యొక్క కయ్యిల చేతిలో కొడుతారు. అంటే ఆ మాధవ పెరుమాళ్ళు ఏం చేశారు? తమ కుమారులైనటువంటి పద్మనాభ పెరుమాళ్ళకి చేతిలో పెట్టారు ఆ ఈడు గ్రంథాన్ని. అయితే అవరదాం ఆ పద్మనాభ పెరుమాళ్ళు ఏం చేశారు? పాంగుడనే ఆనుకూల్యంతో నాలూరు పెళ్ళై అనేటువంటి ఆచార్యుడికి దాన్ని అనుగ్రహించారు. అవరదాం ఆ నాలూరు పెళ్ళై గారు నల్ల మగనార్కు తమ కుమారులైనటువంటి నాలూరాచ్యాన పెళ్ళైకి అనుగ్రహించారు. అవరే ఆ నాలూరాచ్యాన పెళ్ళయ్యే
మిక్కు మేలోర్కు ఈందారు. అతి గొప్ప ఏది ఉదార స్వభావం కలిగినటువంటి వారుగా, గొప్ప ఉదారులు. ఇంత విలక్షణమైనటువంటి గ్రంథం అందరికీ అందితే బాగుంటుంది అనేటువంటి ఉదార స్వభావులు వారు. అది ఆ తర్వాత వాళ్ళకి అనుగ్రహించారు. ఎవరు? ఆ నాలూరాచాన్ పిళ్ళై. అంటే మొదట దీన్ని అనుగ్రహించినటువంటి వారు వడక్కు తిరువీధి పిళ్ళై గారు. ఇది నా అనుమతి లేకుండా రాశారు కనుక ఇది నాదే అని వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకున్నటువంటి వారు ఆచార్యులైనటువంటి నంబిళ్ళై గారు. నంబిళ్ళై గారి దగ్గర నుంచి ఈడుని మాధవ పెరుమాళ దగ్గరికి వచ్చింది ఆ 7 వ్యాఖ్యాన గ్రంథము. అక్కడి నుంచి వారి కుమారులు వారు ఏం చేశారు? తమ కుమారులైనటువంటి పద్మనాభ పెరుమాళకి అనుగ్రహించారు ఆ 7 కోశాన్ని. ఆ తర్వాత పద్మనాభ పెరుమాళ్ అనేటువంటి వారు నాలూరు పెళ్ళైకి అనుగ్రహించారు ఆ 7 వ్యాఖ్యాన గ్రంథాన్ని. ఆ నాలూరు పెళ్ళై అయితే తన కుమారులైనటువంటి నాలూరాచార్య పిళ్ళై గారికి అందిస్తే అక్కడి నుంచి ఇది అందరికీ అందింది అని చెబుతున్నారు ఈ పాసురంలో. ఎలాగా అందిందట ఇది వీరి దగ్గర నుంచి వీరి దగ్గరికి అంటే ఏం చెప్తున్నారు వీరు అంటే ఈ పాసురంలో? ఆంగవర పాలు పెద్ద సిరియాడ్వాన్ అప్పిళ్ళై అని అంటూ ఆ దివ్య గోష్ఠిగా ఉండేవారి సమక్షంలో, అంటే ఆ వడక్కు తిరువీధి పిళ్ళై శ్రీహస్తం నుండి తీసుకున్నప్పుడు అవరపాలు పెద్ద ఆ గోష్ఠికి నాయకులై ఆ ఈడుకు ప్రధాన వక్త అయినటువంటి ఆ నంబిళ్ళ గారి దగ్గర గొప్ప నిధిని పొందినట్లుగా పొందారట. ఎవరు? ఈ సిరియాడ్వాన్ అప్పిళ్ళై అనేటువంటి వారు నంబిళ్ళ గారి దగ్గర నుంచి గొప్ప నిధిని పొందినట్లుగా ఉరుపెరుం సెల్వము అంటే శ్లాఘ్యమైనటువంటి నిరవధికమైనటువంటి సంపద మూలంగా వచ్చినటువంటి అర్థాన్ని పొందిన వారయ్యారు. ఎవరు? ఈ మాధవ పెరుమాళ్ అనేటువంటి వారు. ఎలా? అద్వితీయమైనటువంటి దేశము, దేశికులు, కోశము. అద్వితీయమైనటువంటి దేశం ఏమిటి? శ్రీరంగం. అది దేశికులు ఆచార్యులు ఎవరయ్యా అంటే అద్వితీయులు వారు కూడా నంబిళ్ళై గారు. కోశం ఏమిటి? అది అద్వితీయమైనటువంటి కోశమే. ఏమిటది? 7 వ్యాఖ్యాన గ్రంథం. అలా అద్వితీయమైన దేశము, అద్వితీయమైనటువంటి దేశికుల ద్వారా అద్వితీయమైనటువంటి కోశాన్ని పొందారు. ఎవరు? ఆంగవర పాలు పెద్ద సిరియాడ్వాన్ అప్పిళ్ళై. అంటే ఈ మాధవ పెరుమాళ్ ఒక్కొక్క ఆచార్యులకు 2-3 తిరునామాలు ఉంటాయి కనుక ఈ సిరియాడ్వాన్ అప్పిళ్ళై అని చెప్పబడేటువంటి మాధవ పెరుమాళ్ గారు. ఇది అదిగో ఇలాంటి ఈ నిధిని పొందారు. ఏ నిధిని? 7 వ్యాఖ్యానం అనేటువంటి ఒక నిధిని పొందారు ఎవరు? మాధవ పెరుమాళ్ గారు. ఆ పొందినటువంటి వారు ఏం చేశారు? తాము కొడుతా తమ మగనార్థం కయ్యిల్. తాము దాన్ని ఏం చేశారు? తమ కుమారుడికి అందించారు. దాన్ని తాను సంపాదించి దాచినటువంటి ధనాన్ని ఆత్మీయులకి ఇచ్చే వాళ్ళ వలె మాధవ పెరుమాళ్ గారు ఏం చేశారు? తాము పద్మనాభ పెరుమాళ్ అనేటువంటి పేరు కలిగిన తమ కుమారుల చేతిలో పెట్టారు ఈ 7 వ్యాఖ్యానాన్ని. అంటే వారికి 736 పడిని కాలక్షేపంగా అనుగ్రహించారు. అనుగ్రహించిన తరువాత వారి శ్రీహస్తంలో తమ తిరువారాధనలో ఉండేటువంటి ఈ శ్రీకోశాన్ని కూడా ఇచ్చారు ఈ మాధవ పెరుమాళ్ గారు. అంటే కాలక్షేపంగా 7 వ్యాఖ్యానాన్ని తమ కుమారులైనటువంటి పద్మనాభ పెరుమాళకి కాలక్షేపాన్ని అనుగ్రహించిన తర్వాత వారి తిరువారాధనలో నిధి వలె ఉంచినటువంటి ఈ 7 వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా వారి చేతిలో ఉంచారు. ఎవరు? మాధవ పెరుమాళ్ గారు పద్మనాభ పెరుమాళ్ యొక్క శ్రీహస్తంలో. అదే మాధవ పద్మనాభ అని. అలాగా ఈ విధంగా ఈ ఇద్దరి కాలంలోనూ ఓరాన్ వజియాయ్ అంటే ఒక ఆచార్యుడు ఒకే శిష్యుడికి అన్నట్లుగా ఉపదేశం జరుగుతూ వచ్చింది ఈ శ్రీకోశము. అలాగా వీళ్ళు కూడా ఈ శ్రీకోశాన్ని బహిర్గతం చేయకుండా కోయిలాళ్ళవాళ్ళలో అంటే ఆరాధనా గృహంలో తిరువారాధన చేస్తూ ఆదరించి నంబిళ్ళ గారి యొక్క ఆజ్ఞానుసారమే నడుస్తూ ఉండేవారు వాళ్ళు. అదే రీతిగా ఆ గ్రంథం కూడా కాపాడబడుతూ వచ్చింది. ఏదా గ్రంథము? తిరువాయమొழிకి 7 వ్యాఖ్యాన గ్రంథం. అంటే మన అలాంటి 7 వ్యాఖ్యాన గ్రంథం ఈ విధంగా నిధిని రక్షిస్తూ ఉన్నట్లుగా దీనిని రక్షిస్తూ వచ్చారు వీళ్ళు. ఎలా అంటే ఎక్కడ అంటే పెరుమాళ్ కోయిలలో అంటే కాంచీపురంలో ఇలా రక్షించుకుంటూ ఉన్నారు వీళ్ళు. అది ఎక్కడ? భట్టర్ తిరువీధిలోని పద్మనాభ పెరుమాళ్ గారి గృహంలో వారి యొక్క తిరువారాధన కోయిలాళ్ళ వాళ్ళలో కాంచీపురంలో ఈ 7 వ్యాఖ్యానం ఇలా రక్షింపబడుతూ ఉన్నది.
అయితే పాంగుడనే నాలూరు పిళ్ళైకు అవరదాం. పాంగుడనే ఆ పద్మనాభ పెరుమాళ్ళు ఏం చేశారు? తమ యొక్క తిరువడిగలని ఆశ్రయించినటువంటి వాళ్ళకి అదిగో ప్రణిపాతం, నమస్కారం మొదలు వచనాలతో ఆచార్యుడికి అనుకూలుగా ఉండి వారిని అనుకూలురే వారి నాలూరు పెళ్ళైకు మిక్కిలి సంతోష పెట్టగా, ఈ విధంగా నాలూరు పెళ్ళై విషయంలో ప్రణిపాత ప్రసన్నులైనటువంటి పద్మనాభ పెరుమాళ్ళు గారు ఈ ఈడును ఇగో ఈ నాలూరు పెళ్ళై అనేటువంటి వారికి అదిగో ఓరాణువడిగా పూర్వం నిర్వహించినట్లుగా, అంటే నంబిళ్ళ గారి దగ్గర నుంచి మాధవ పెరుమాళ దగ్గరికి, మాధవ పెరుమాళ్ గారి దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు నాలూరు పెళ్ళయ్య గారి దగ్గరికి వచ్చింది. ఓరాణువడి అనే క్రమంలో ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు అనే క్రమంలోనే వచ్చింది ఇక్కడ నాలూరు పెళ్ళయ్య గారి దగ్గరికి. ఆ తర్వాత ఆ నాలూరు పెళ్ళై ప్రసాదించడం అదే క్రమంలోనే ప్రసాదించడం కోసమని వీరిని నాలూరు పెళ్ళైను వరదరాజస్వామి సన్నిధికి తీసుకొని పోయి ప్రమాణపూర్వకంగా ఉపాయంతో చెప్పాలని తలచి శ్రీశఠారిని పద్మనాభులు అర్చక ముఖంగా వీరి శిరస్సులో అదింపెట్టగా వారు వ్యక్తం చేయకుండా నాలూరు పెళ్ళయ్య గారికి పద్మనాభ పెరుమాళ్ గారు అనుగ్రహించారు కదా. అనుగ్రహించినప్పుడు ఎక్కడ అనుగ్రహించారట వీరు? ఈ తిరువాయమడి ఈడు వ్యాఖ్యానాన్ని నాలూరు పెళ్ళయ్య గారికి అనుగ్రహించడం కోసమని వరదరాజ పెరుమాళ సన్నిధికి వెళ్ళారట వీరు. అక్కడేమిటి ప్రమాణపూర్వకంగా ఉపాయంతో చెప్పాలి, ఇది మీ ఒక్కరికే 10 మందికి ప్రకాశింప చెయ్యొద్దు అని చెప్పాలనే భావన వీరిది, ఈ పద్మనాభ పెరుమాళ్ గారిది. అయితే వీరేం చేశారు? అలా చెప్పడం కోసమని శ్రీశఠారిని ఈ పద్మనాభులు అర్చక ముఖంగా వీరి శిరస్సులో అదిమి పెట్టారు. అదిమి పెట్టి ఏమిటి? వారు వ్యక్తం చేయకుండా ఉండటం కోసం అదిమి పెట్టిన సంగతి వీరికి నాలూరు పెళ్ళయ్య గారికి తెలిసింది. అప్పుడు ఆ నాలూరు పెళ్ళయ్య గారు ఏం చేశారు? పెరుమాళ యొక్క తిరుముఖ మండలాన్ని చూసి తమ శిరస్సు మీద పెట్టినటువంటి ఆ శటకోపులని అరుళాళర్ తిరువడి యూణ్ణినర్ అనే రీతిగా తమ శ్రీహస్తంతో శటాన్ని అదిమి పెట్టి సంజ్ఞ చేయగా అది తెలుసుకున్నటువంటి సర్వజ్ఞుడైనటువంటి వరదరాజ పెరుమాళ్ళట మనసులో పడి మీరు దీన్ని అందరికీ వ్యక్తం చేయండి అని అర్చక ముఖంగా దివ్యాజ్ఞను ప్రసాదించారట. అర్థమై ఉంటుంది అనుకుంటాను. పద్మనాభ పెరుమాళ్ గారు ఇదిగో వీరి చేత ప్రమాణం చేయించుకొని ఇలా ఓరాన్ వజియాయ్ అనే మార్గం ద్వారానే దీన్ని వీరికి అనుగ్రహించాలి, అలానే వీరి చేత ప్రమాణం చేయించుకోవాలి అని వరదరాజ పెరుమాళ సన్నిధికి వేయించేసి వీరి శిరస్సున శఠారిని ఉంచి ఇలా అదిమి పట్టుకొని ఇదిగో మీరేం చేయాలి, ఇది ఈ రీతిగా మీరు ఉండాలి అని వారు చెప్తున్నట్లుగా వారి యొక్క భావాన్ని గ్రహించారు ఈ నాలూరు పెళ్ళయ్య గారు. ఈ నాలూరు పెళ్ళయ్య గారి యొక్క భావన ఏమిటయ్యా అంటే అందరికీ తెలియచేయాలి ఇలాంటి విలువైన విషయము అని. అందుకని వారేం చేశారు? వరదరాజ పెరుమాళ్ళని మనసులో ప్రార్థించారు. వీరి యొక్క భావాన్ని గ్రహించినటువంటి వరదరాజ పెరుమాళ్ళు అర్చక ముఖం ద్వారా దీన్ని అందరికీ అందేలాగా చెయ్యండి, అందరికీ తెలియచేయండి, అందరికీ వ్యక్తం చేయండి ఈ 7 వ్యాఖ్యానాన్ని అని అర్చక ముఖంగా ఆజ్ఞను జారీ చేయగా అదిగో దివ్య ఆజ్ఞను ప్రసాదించగా దానిని విన్నటువంటి పద్మనాభులు కూడా తాము తలుచుకున్నటువంటి రీతిలో కాకపోవటం వల్ల సర్లేండి మీ మనసుకు నచ్చిన రీతిలో కానివ్వండి అని ఆ నాలూరు పెళ్ళయ్య గారికి సంతోషంగా అనుగ్రహించారట. ఎవరి? ఈ పద్మనాభ పెరుమాళ్ళు. ఆ తర్వాత ఈ నాలూరు పెళ్ళయ్య గారు ఏం చేశారు? అందరికీ వ్యక్తం చేయాలనేటువంటి తమ యొక్క పరసమృద్ధైక ప్రయోజనతారూపంగా ఉన్నటువంటి, అంటే ఇతరులు అభివృద్ధి చెందటమే తమకు ఒక ప్రయోజనం అనేటువంటి అభిప్రాయంతో వరదరాజస్వామిని చూసి ప్రదక్షిణ నమస్కారాదులన్నీ చేసి ఆ పెరుమాళ యొక్క పాదాలు పెట్టుకొని ఈ విధంగా ప్రార్థించారట. ఏమని? అర్ధితార్థ పరిధాన దీక్షితులు కనుక వరదరాజ పెరుమాళ్ళు అదిగో అందువలనే కదా సుమనః, అదే వీరు ప్రార్థించిన రీతిగానే వారు కూడా ఆజ్ఞనిచ్చారు కదా వరదరాజ పెరుమాళ్ళు. అంటే ఇతరుల యొక్క అభివృద్ధే తమకు ప్రయోజనము అని భావించేటువంటి వారు నాలూరు పెళ్ళయ్య గారు. ఆ నాలూరు పెళ్ళయ్య గారు వరదరాజ పెరుమాళ్ళని ప్రార్థించగానే ఆయనకు కూడా అదే ఆనందాన్ని కలిగించేటువంటి విషయం కావటం చేత వెంటనే వారు కూడా వరదరాజ పెరుమాళ్ళు కూడా అంతే అని అంగీకరించారు అని అందుకనే వారిని సుమనః
కోలేశ దేవాధిపాన్ అని తనియంలో సుమన కోలేశ దేవాధిపులు అంటే ఈ నాలూరు పిళ్ళయ్య గారు. అలాగా ఆ రీతిలోనే మనవాళ్ళ మహాములకు తిరువాయిమడి పిళ్ళై శ్రీరంగనాథుల శ్రీచరణాలని అదిమి పెట్టి తిరువాయిమడి ఈడును ప్రవర్తింపచేశారట. అలానే అదే రీతిగా తిరువాయిమడి ఈడు వ్యాఖ్యానాన్ని తిరువాయిమడి పిళ్ళయ్య గారు, ఎవరి తిరువాయిమడి పిళ్ళయ్య గారు? మనవాళ్ళ మామూలు యొక్క ఆచార్యుడు. అదే కదా, వారు ఆ రంగనాథు యొక్క శటారిని వీరి యొక్క శిరస్సును అదిమి పెట్టి ప్రవర్తింపచేశారట. అంటే వారు కూడా అందరికీ తెలియచేయమని శటారిని అనుగ్రహించారో మరి. ఈ తిరువాయిమడిని బాగా ప్రచారం చెయ్యండి అని అలా ఆన తీసుకున్నారనమాట. ఏది రంగనాథు యొక్క తిరువడిగళ్ళని వీరి శిరస్సును ఉంచి మీరు దీన్ని అందరికీ ప్రచారం చెయ్యండి అనేటువంటి మాట తీసుకున్నారనమాట. అదిమి పెట్టి కదా తిరువాయిమడి ఈడును ప్రవర్తింపచేశారు, అనుగ్రహించారు. చరణాబ్జ సమర్పణాత్ దర్శయన్ దుర్గ్రహ అనర్ధాన్ ద్రవిడోపనిషత్ గిరాం అని పాదుకలను సమర్పించడం ద్వారా ద్రావిడోపనిషత్తులోని దుర్గ్రహాలైనటువంటి అర్థాలని తెలియచేస్తూ, అదిగో అలా తిరువాయిమడి పిళ్ళయ్య గారు కూడా ఇదిగో మన మనవాడ మామూలుకి అందించారు. ఇది చివరి విషయం. కానీ ఇప్పుడు ఎక్కడ నల్ల మగనార్ కవరదాం నాలూరు పిళ్ళయ్య గారి దాకా వచ్చింది. అక్కడ ఆ నాలూరు పిళ్ళయ్య గారి దాకా వచ్చినటువంటిది, ఆ నాలూరు పిళ్ళయ్య గారు ఏం చేశారు? తమ మనస్సులోని అభిప్రాయానుసారంగా వరదరాజ పెరుమాళు నిర్ణయించారు కదా అందరికీ తెలియచేయండి ఈ విషయం అని. అలాగా కనిపేరు పెట్టేటట్టుగా ఆ ఉపకారానికి మారుగా ఏం చేశారట ఈ నాలూరు పిళ్ళయ్య గారు? ఇదిగో నా యొక్క మనసులోని భావాన్ని గ్రహించి వరదరాజ పెరుమాళ్ళు మాకు ఎంత అనుగ్రహాన్ని చూపించాడు. ఏ ఈడు గ్రంథం అయితే అందరికీ తెలిస్తే బాగుండని నేను భావించానో అదే రీతిగా వారు కూడా ఆజ్ఞ ఇచ్చారు అని వారు చేసినటువంటి ఆ ఉపకారానికి కృతజ్ఞతాభావంతో ఏం చేశారట వీరికి ఒక కుమారులు అవతరించారట ఈ నాలూరు పిళ్ళయ్య గారికి. వారికి దేవపెరుమాళ్ళు అనేటువంటి పేరును పెట్టుకొని ఆ తర్వాత ఆ పిల్లాడు ఆ దేవపెరుమాళ్ళు అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ కుమారుడు ఆ పిల్లాడు కూడా సకల కళా పరిపూర్ణుడై పెరిగి పెద్దవుతూ ఉంటే అలాంటి నల్ల మగనారు విలక్షణమైనటువంటి కుమారుడు అన్నట్లుగా అలా ఉన్నటువంటి నాలూరు ఆచ్యాన పిళ్ళైకి, అంటే నాలూరు పిళ్ళై కుమారుడు నాలూరు ఆచ్యాన పిళ్ళై వారికి దీన్ని వృద్ధి చెయ్యండి అని ఈడుని వారికి అనుగ్రహించారు. వారు కూడా ఎలాగా సౌమనస్యం వలన వీరు కూడా గుణశాలి అయ్యారు అని. అలా ఇవర్ అరుళాళర్ తిరువడియూన్నినవర్ అంటే ఎవరంటే దానికి పద్మనాభులు అనేటువంటి అర్థాన్ని చెప్పి వారి యొక్క అనుగ్రహాన్ని కలిగినటువంటి వారు నాలూరు పిళ్ళైని చెప్పి ఆ తిరువడియూన్నినవర్ అని ఈడును ప్రసాదించేటట్టుగా నాలూరు పిళ్ళై చేత వరదరాజస్వామిని శ్రీపాదాలను ధరింపజేసినటువంటి నాలూరాచ్యాన్ పెళ్ళైని చెప్పి ఆ విధంగా ఇదిగో ఆ తర్వాత తిరువాయిమడి పెళ్ళైని తెలుపుతూ ఉన్నది. దేవపెరుమాళ్ కైకొండడం తిరుమల ఆళ్వారని చెప్పడం వల్ల తిరువాయిమడి పెళ్ళయ్య గారిని తెలియజేస్తుంది అని మేలోర్కు ఈందార్ అవరే మిక్కు అని ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు అది వచ్చినటువంటి క్రమాన్ని చెప్పారు ఎలా వచ్చింది అనేటువంటిది. నంబిళ్ళ గారు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ గారికి అనుగ్రహించారు. ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ గారు వారి కుమారులైనటువంటి పద్మనాభ పెరుమాళకు అనుగ్రహించారు. పద్మనాభ పెరుమాళు నాలూరు పిళ్ళయ్య గారికి అనుగ్రహించారు. ఆ అనుగ్రహించిన సమయంలో ఇలా ఓరాన్ వజియాయ్ అనేటువంటి వచ్చే క్రమంలోనే చెప్పాలని వారు భావిస్తే వీరు వరదరాజ పెరుమాళని మనసులోనే భావించి ఇది అందరికీ పొందేలాగా అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తే వారు అర్చక ముఖంగా దీన్ని అందరికీ తెలిసేలాగా ఉపదేశం చెయ్యండి, అందరికీ తెలియచేయండి ఈ గ్రంథాన్ని అని వారు ఆనతిస్తే వారు అయ్యో నా మనసులో కోరికని ఇంత బాగా తెలుసుకొని వీరు వరదరాజ పెరుమాళు నా అభీష్టాన్ని నెరవేర్చారనేటువంటి ఆ కృతజ్ఞతాభావంతో ఆ తర్వాత తమకు పుట్టినటువంటి సంతానమైన కుమారునికి దేవ పెరుమాళ్ అనే తిరునామాన్ని పెట్టుకున్నారు. వారే నాలూరాచ్యాను వెళ్ళాయి. ఆ నాలూరాచ్యాను వెళ్ళే తర్వాత ఇదిగో తిరువాయిమడి పెళ్ళయ్య గారి దగ్గరికి వచ్చింది ఈ ఈడు వ్యాఖ్యానము. మేలోర్కు ఈందార్ అవరే మిక్కు అంటే అంతకు ముందున్న వాళ్ళ వలె ఓరాన్వజిలో నిర్వహిస్తూ పోవటం కాకుండా తమ ఔదార్యంతో అదిగో ఈ దేవ పెరుమాళ్ అంటే నాలూరాచ్యాన్ వెళ్ళయ్య గారు ఈ తిరుమలై ఆళ్వార్ అనేటువంటి వీరిని స్వీకరించి
ఆ తర్వాత వారితో పాటుగా తిరునారాయణపురత్తాయి గారికి కూడా ఈడును అనుగ్రహించారు. అందువల్ల మేలోర్ అనేటువంటి బహువచనంతో చెప్పారు అక్కడ. ఆ తర్వాత ఇదిగో ఈ భగవద్ విషయం 3 రీతుల్లో ఈడును లోకంలో వ్యాపింపచేశారట. ఎవరు? ఈ తిరువాయమొഴി పిళ్ళై గారు అనుకుంటా. చూద్దాం. అని వార్త. శ్రీశైలనాథ గురుమాతృ గురుత్తమాభ్యాం శ్రీ సూక్తి దేశికవరేణ చ యస్త్రిదైవం అని తిరువాయమొഴി పిళ్ళై, తిరునారాయణపురత్తాయ్, తిరువాయమొഴి ఆచార్యులనే 3 ఆచార్యుల ద్వారా ఇదిగో ఈ నాలూరాచ్యాన్ పిళ్ళై గారు 3 ద్వారా ఈ లోకంలోకి 7 వ్యాఖ్యానాన్ని ప్రచారం చేయించారు. అవరే మిక్కు అని చెప్పడం చేత వీరి యొక్క అర్థిత్వం అధికమనేటట్లుగా తమ ఔదార్యంతో తామే దానిని స్వీకరించి అనుగ్రహించారనేటువంటి విషయం స్ఫురిస్తూ ఉన్నది. అంతేకాక ఆళ్వారి యొక్క శ్రీ సూక్తులు అన్నిటికీ కూడా తిరువాయమొഴి పిళ్ళైకి నాలూరాచ్యాన్ పిళ్ళై ప్రసాదించినటువంటి విషయానికి అది స్పష్టమయ్యేటట్లుగా మాతుత్తాయ్ అనేటువంటి పాసుర వ్యాఖ్యానంలో ఈ జీయర్ గారు, జీయర్ తామే అంటే ఎవరి? మనవాళ మామూలు వారే ఆ విషయాన్ని తెలియచేశారు అని పెరియాళ్వారి వ్యాఖ్యానంలో పలుచోట నాలూరు పిళ్ళై ప్రసాదించారని, ఆచ్యాన్ పిళ్ళై అనుగ్రహిస్తారని, అంటే పెరియాళ్వారి తిరుమతికి అంటే తమ వద్దకి ఈ భగవద్ విషయ వ్యాఖ్యానం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ మనవాళ మామూలు అనేక సార్లు అనేక చోట్ల ఆ విషయాన్ని తెలియచేశారని చెప్తూ, ఎక్కడ తెలియచేశారు? పెరియాళ్వార్ తిరుమతి అని ఉన్నది కదా మనకు ఒక కోసము. అది ఒకప్పుడు కొంత గ్రంథం లుప్తమైపోయిందట. ఏదో అగ్నికి ఆహుతైపోతే దాన్ని పెరియవాచ్యాన్ పిళ్ళై గారు ఆ పెరియాళ్వార్ తిరుమతికి కూడా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. కానీ అది కాలక్రమేణా అది ఆ గ్రంథం నశించిపోతే ఆ పోయినటువంటి ఆ గ్రంథానికి కొరవని మనవాళ మామూలు అనుగ్రహించారు వ్యాఖ్యానాన్ని. అంటే పెరియవాచ్యాన్ పిళ్ళై గారి వ్యాఖ్యానం కొంచెం ఉంటుంది, దేనికి? పెరియాళ్వార్ తిరుమతికి. కొంత వ్యాఖ్యానం మనవాళ మామూలుది ఉంటుంది. అలా మనవాళ మామూలు పెరియాళ్వార్ తిరుమతికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించే సమయంలో ఇదిగో ఇలా నాలూరాచ్యాన్ పిళ్ళై గారి ద్వారా ఇలాగ మాకు ఈ ఈడు అందింది అని అనేక సార్లు అనేక చోట్ల వారు ప్రస్తావిస్తారు అని చెప్తూ, అలాగా నాలూరాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి ఈ భగవద్విషయం 7 వ్యాఖ్యాన గ్రంథం ఈవేళ మనందరము కూడా పొందేలాగా నాలూరాచ్యాన్ పిళ్ళై గారి దగ్గర నుంచి 3 మార్గాలు అంటే 3 ఆచార్య పురుషుల ద్వారా చెప్పుకున్నాం కదా. తిరువాయమొഴి పిళ్ళై గారు, తిరునారాయణపురత్తాయి గారు, తిరువాయమొഴి ఆచార్యులు అనేటువంటి 3 ఆచార్యుల ద్వారా 3 విధాలుగా ఇది లోకమంతా వ్యాపించింది. మనం ఈనాడేదో ఈ భగవద్విషయం 7 వ్యాఖ్యాన కోసం మన చేతిలోకి అందింది అంటే అదేదో మనకి తెలియక దాని విలువని అది చాలా చిన్న విషయంగా భావిస్తాం. మేమండి భగవద్విషయం 7 వ్యాఖ్యానం సేవిస్తున్నామండి అంటాం. కానీ ఆ భగవద్విషయ కోశం ఈనాడు మన శ్రీహస్తాల్లోకి రావటానికి అలా మనవాళ మామూలు దాకా వచ్చినటువంటిది వీరేం చేశారు? లోకంలో ప్రచారం చేసినటువంటి వారు పట్టరపిరాని జీయర్ గారు, వానమామలై జీయర్ గారు, ప్రతివాది భయంకరం అన్నన్ గారు, కోయిల్ కందాడే అన్నన్ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ వ్యాఖ్యానాన్ని లోకమంతా ప్రచారం చేశారు అని. అదిగో ఈ రీతిగా మన దగ్గరికి ఈ భగవద్విషయం 7 వ్యాఖ్యానం వచ్చిందంటే దాని విలువ మనకు తెలియదు కాబట్టి మనం ఏదో చాలా సామాన్యమైనటువంటి ఒక శ్రీకోశాన్ని మనం పట్టుకున్నట్లుగా భావిస్తున్నాం. కానీ పెద్దలైనటువంటి వాళ్ళు ఈ కోశాన్ని ఒక అమూల్యమైనటువంటి రత్నాన్ని దాచి ఉంచినట్లుగా ఈ ప్రబంధాన్ని ఈ వ్యాఖ్యానాన్ని దాచి ఎంతో విలువగా దీన్ని చూసుకుంటారు అనేటువంటి వాళ్ళకు మాత్రమే దాన్ని అందించి అలాగా చివరికి దాన్ని అదిగో ఇది అందరికీ ఇన్ని విలువైనటువంటి విషయాలు ఉన్నటువంటి కోశం కదా, ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది అనేటువంటి భావన కలిగినటువంటి నాలూరు పిళ్ళై లాంటి వారి యొక్క భావనని అనుసరించి వరదరాజ పెరుమాళ యొక్క అనుగ్రహంతో అది లోకమంతా అందరికీ తెలిసేటట్లుగా అయింది. అంత విలువైనటువంటి గ్రంథం 7 వ్యాఖ్యానము అంటే. కానీ మనకేంటంటే
మన దాని మీద ప్రేమ మనకి పరిపూర్ణంగా ఉందో లేదో నాలాంటి దానికి తెలియదు. అసలు ఆ గ్రంథమే ఉన్నట్లు తెలియని నాలాంటి దాని చేతిలో ఆ గ్రంథం వచ్చి పడితే, అది ఉన్నది, అది విలువైనది అని తెలిసిన తర్వాత అది సేవిస్తే వచ్చేటువంటి విలువ వేరుంటదండి. అసలు అది ఉన్నదే తెలియనప్పుడు దాని విలువ ఏం తెలుస్తుంది? కనుక అలా విలువ తెలియకుండా నాలాంటి దాని వాళ్ళ చేతిలో పడితే ఉండేటువంటి విలువ వేరు. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మనకి? భగవద్ విషయ శ్రీకోశాలు అంటే విలువైనటువంటి రత్నాల లాంటివి. ఆ రత్నాల్ని మనం ఎలా దాచుకోవాలి అంటే, ఇదిగో ఆ కోశంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ మనం హృదయస్థం చేసుకోవాలి. చెప్పడం చాలా తేలికగా నాలాంటి దానికి అది చాలా కష్టమైనటువంటి విషయం తెలుసు. కానీ ఆ గ్రంథాన్ని వినేటప్పుడైనా మనం వింటున్నటువంటి విషయాలన్నీ కూడా ఇవి తెలుసుకోవటం కోసం మన పూర్వాచార్యులందరూ చాలా ఆర్తిని పొందారు. ఆ ఆర్తితోటి వాళ్ళు ఇంత విలువైనటువంటి విషయాలు అందరికీ తెలియకపోతే ఎలాగాని మనందరికీ అందించారు అనేటువంటి భావనతోటి వింటే కొంతవరకైనా మనం ఆ గ్రంథానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అంటూ, ఇదిగో తిరువాయిమొழிకి వ్యాఖ్యానాలు 5 వ్యాఖ్యానాలని అనుగ్రహించినటువంటి ఆచార్య పురుషుల్ని తెలియచేసి, మిగతా నాలాయిరానికి వ్యాఖ్యానాలని అనుగ్రహించినటువంటి వారు పెరియవాచ్యాన వెళ్ళే గారు అని తెలియచేసి, ఆ తర్వాత ఏదో కొన్నింటికి మాత్రం అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనార్లు నంజేరు గారు కొన్నిటికి మాత్రం వ్యాఖ్యానాలని అనుగ్రహించారు అని తెలియచేసి, అదిగో ఆనాడు వడక్కు తిరువీరి పెళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి 7 వ్యాఖ్యానాన్ని నంబెళ్ళ గారు తాము స్వీకరించి, ఆ స్వీకరించినటువంటి దాన్ని అదిగో తర్వాత ఈయుణ్ణి మాధవ పెరుమాళకి అనుగ్రహించి, వారేమో తమ కుమారులైనటువంటి పద్మనాభ పెరుమాళు గారికి అనుగ్రహించగా, వారేమో నాలూరు పెళ్ళయ్య గారికి అనుగ్రహించగా, అక్కడి నుంచి లోకమంతా తెలిసేలాగా చెయ్యండి అని వరదరాజ పెరుమాళ్ళు ఆజ్ఞని ఇవ్వగా, నాలూరాచ్యాన పెళ్ళయ్య గారు తమ కుమారులైనటువంటి నాలూరాచ్యాన పెళ్ళయ్య గారికి, వారేమో తిరువాయిమొഴి పెళ్ళయ్య గారికి, తిరునారాయణపురత్తు ఆయి గారికి, తిరువాయిమొഴి ఆచార్యుడు గారికి వారు అనుగ్రహించగా, అదిగో ఆ తర్వాత తిరువాయిమొഴి పెళ్ళయ్య గారి దగ్గర నుంచి మనవాళ్ళ మామూళ్ళ దగ్గరికి రాగా, ఆ మనవాళ్ళ మామూళ్ళు వారి యొక్క శిష్యులైనటువంటి అష్టదిగ్గజాల్లో పట్టర పిరాన్ జీయర్ గారికి, వానమామలయ్య జీయర్ గారికి, ప్రతివారి భయంకర అన్నను గారికి, ఇదిగో కోయిల కందాళే అన్నను, ఇలాంటి వాళ్ళందరికీ వారు అనుగ్రహించగా వారి ద్వారా లోకమంతా ప్రచారం అయింది అని చెప్తూ, ఆ తర్వాత 50వ పాసురంలో ఏం చెప్తున్నారట ఈ పాసురంలో అంటే, శఠగోపుల యొక్క దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలను ప్రస్తావించిన తర్వాత అందులో దాని యొక్క తాత్పర్యమైనటువంటి శ్రీవచన భూషణం యొక్క అర్ధనిష్టాక్రమాలను కూడా అనుగ్రహించాలని భావించారట మనవాణ మామూలు. దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ రీతిగా అంటే, పూర్వం ప్రస్తుతమైనటువంటి నంబెరుమాళ్ మొదలైనటువంటి వాళ్ళ గొప్పతనాన్ని కలిగించేటువంటి తిరునామాలు ఏర్పడటానికి కారణాలని, అదిగో నంబెరుమాళ్ళని, నంజీయరని, నమ్మాళ్వారని, నంబెళ్ళయ్యని, ఇలా అందరికి నం పెరుమాళ్, నం ఆళ్వార్, నం జీయర్, నం పెళ్ళై, ఇలాంటి ఈ తిరునామాలు వీళ్ళకి ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి ఆ గొప్పతనాన్ని అదిగో ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఈ పాసురం. అంటే ఆ నంబెళ్ళయ్య అనేటువంటి తిరునామం వారికి ఎలా ఏర్పడింది, నంజీయర్ అనేటువంటి తిరునామం వారికి ఎలా ఏర్పడింది, నం పెరుమాళ్ అనేటువంటి తిరునామం నంబెరుమాళ్ళకి ఎలా ఏర్పడింది, నమ్మాళ్వార్ అనే తిరునామం వారికి ఎలా ఏర్పడిందో ఆ ఐతిహ్యాలని తెలియచేస్తున్నారు ఈ పాసురంలో. நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியர் நம்பிள்ளை என்னு அவரவர் தம் ஏத்தத்தால் அன்புடையோர் சாத்து திருநாமங்கள் தான் ఎన్ను నన్నెంజే ఏత్తు అదనై తొల్లిని ఎన్నో. నల్లెంజే చెప్తున్నారు మనసు గారితోటి, ఓ అనుకూలమైనటువంటి మనస్సా, అవరవరదం ఏత్తత్తాల్ వారి వారి యొక్క గొప్పతనాల వల్ల నంబెరుమాళ్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబెళ్ళై అన్బర్ తమ యొక్క ప్రీతి అతిశయం స్ఫురించేటట్లుగా నం అనేటువంటి పదాన్ని చేర్చి నం పెరుమాళ్, నం ఆళ్వార్, నం జీయర్, నం బెళ్ళై అని అంటారు కదా. ఈ విధంగా వ్యవహరించేటువంటి అన్బుడయ్యోర్ ప్రీతి కలిగినటువంటి వారు శాత్తు తిరునామంగల్ తాను ఎన్ను వాళ్ళు పెట్టినటువంటి తిరునామాలు ఎంత అందంగా ఉన్నాయో అని తలచి నువ్వు వాళ్ళ విషయంలో ప్రావణ్యాన్ని, ఎవరి విషయంలో నంబెరుమాళ్ళ విషయంలో, నమ్మాళ్ళ విషయంలో
నంజీర్ గారి విషయంలో, నంబిళ్ళ గారి విషయంలో ప్రావణ్యాన్ని కలిగినటువంటి దానివి కదా నువ్వు. ఇప్పుడు అదనై చొల్లి ఆ నామాలని చెప్పి ఏత్తు స్తోత్రం చెయ్యి అంటున్నారు మనసు గారితోటి మనవాడ మామూళ్ళు. ఏమిటట? నంబిళ్ళై ఏది మొదటిది ఏమిటి? నం పెరుమాళ్ అని ప్రారంభించి ఇవి ఎల్లాం నమక్కు నం పెరుమాళ్ పక్కలిలే కాణలాం అంటారు కదా ముముక్షు పడిలో. ఇదిగో 6 కళ్యాణ గుణాలు ఇవన్నీ ఎక్కడ ఏమిటా కళ్యాణ గుణాలు? వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్య, జ్ఞానశక్తులు. ఈ గుణాలన్నీ మనకు ఎక్కడ కనబడతాయండి? అదిగో చెప్పారు మనకు ముముక్షుపడి వ్యాఖ్యానంలో పిల్లలోకాచార్య వారు. నంబెరువాణ విషయంలో అవన్నీ మనకి కనబడతాయండి అని చెప్పినట్లు నమ్మాళ్వారు ముగిల్వన్నన్ అడియయ్యడైందు అరుள் చూడి ఉయందా అని మేఘవర్ణుడి యొక్క పాదాలని ఆశ్రయించి ఆయన యొక్క కృపను పొందినటువంటి వారు నమ్మాళ్వార్లు అని, నంజీయర్ నంబెరుమాళ్ కుమారులైన భట్టరు వారి చేత అనుగ్రహించబడినటువంటి వారు నంజీర్ గారు అని, నంబిళ్ళై నంజీర్ గారి చేత విశేషంగా ఆదరించబడినటువంటి వారై నంబిళ్ళై గోష్ఠియో నంబెరుమాళ్ గోష్ఠియో అని సందేహం కలిగేటట్లుగా భగవంతుడికి మంగళాశాసనం చేయడానికి వ్యక్తులని వెదకటం చేత ఏర్పడినటువంటి మహావృద్ధిని, అంటే వారి యొక్క కైంకర్యం ఏమిటంటే భగవన్ మంగళాశాసన పనులని తయారు చేయడమే. అలాంటి సమృద్ధి కలిగినటువంటి వారు నంబిళ్ళై అని. ఎన్బర్ అంటే ఏమిటి? అలా ప్రీతి కలిగినటువంటి వారు అవరవర్తం ఏత్తత్తాల్ అనుబుడయోర్ శాత్తు తిరునామంగల్ తానెన్ను. అలా వారి వారి విషయంలో ప్రేమ కలిగినటువంటి వారు వారిని సంబోధించినటువంటి ఆ తిరునామాలని అని తాన్ ఎన్ను. ఏమి చెప్తున్నారు ఇక్కడ? మొదటగా నంబెరుమాళ్ అనేటువంటి తిరునామం పెరుమాళకి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు. ఎలా? పిల్లలో పూర్వం ఒకానొక సమయంలో సంభవించినటువంటి ఉపద్రవంలో క్రూరులైనటువంటి వాళ్ళు కొందరు నంబెరుమాళని అక్కడ ఉన్నటువంటి కొన్ని భగవన్మూర్తుల్ని అన్నింటినీ తీసుకుపోయి బాధ కలిగే రీతిలో అన్నింటినీ సమీకరించి ఉత్తర దేశానికి తీసుకొని వెళ్తే ఆ శ్రీరంగనాథుడి యొక్క తిరువడిగల విషయంలో మిక్కిలి భక్తిని కలవాళ్ళైనటువంటి రాజగండ గోపాలర్ అనేటువంటి వారు, అంటే ఆలయంలో విన్నపాలు చేస్తూ ఉంటారట. వారు ఎలా పాడారు? ఎంగనే ధరిక్కేన్ ఉన్నాయి విట్టు అని తిరువామజిలో కంగులుం పగల్లో నమ్మాళ్వారి నాయకుని గురించి తల్లి చెప్తుంది కదా. మా అమ్మాయి ఏమంటూ ఉంటుంది? ఎంగనే ధరిక్కేన్ ఉన్నాయి విట్టు అంటూ ఉంటుందని మా అమ్మాయి. ఓ రంగనాథా నిన్ను విడిచి నేను అలా ఉండగలనయ్యా అని నమ్మాళ్వారి నాయకి భావిస్తోందని తల్లిగారు చెప్పినట్టుగా వీరు కూడా ఈ రాజగండ గోపాలర్ గారు ఎంగనే ధరిక్కేన్ ఉన్నాయి విట్టు, ఓ రంగనాథా నిన్ను విడిచి నేను ఎలా ఉండగలనయ్యా అనే రీతిగా పెరుమాళను విడిచిపెట్టి ఉండలేక ఇరునిలంకై తుషావి అని విశాలమైనటువంటి భూమి ఇరునిలం కై తుషావి చేతితో తడుముతూ, అంటే అక్కడికి తీసుకొని అక్కడికి పోయి ఢిల్లీ ప్రభువుని చూసి తమ నొడంగి కేల్వి ఇసే, అంటే ఏం చేశారు? వారు బాగా పాడగలరట. అంటే విన్నపాలు చేసేవారు కదా, వారు బాగా పాడగలరట. వారు ఏం చేశారు? ఆ ఢిల్లీ ప్రభువు దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ రాజు ఈడు పడిపోయేలాగా మోహపడిపోయేలాగా తమ యొక్క శ్రవణాన్ని, అంటే తన యొక్క పాటని వినిపించారు అక్కడ గొప్ప గొప్ప రాగాలతోటి. ఆ రాగాలతోటి ఆయన చక్కగా పాడగానే ఆయన ఆకర్షితుడయ్యాడు. ఆ రాజుగారు కూడా చాలా సంతోషించాడు. ఎవరు? ఢిల్లీ రాజులు అంటే వాళ్ళు ఎవరు? ఈ తురుష్కులో ఎవరు అయి ఉంటారు. సంతోషించి మీకేం కావాలి అని అడిగారట. అప్పుడు వీరేం చెప్పారు? ఈ రాజగండ గోపాలర్ గారు మా పెరుమాళ్ళు ఇక్కడికి వచ్చారండి, వారిని మీరు తిరిగి మాకు ఇవ్వండి అని అడిగారట. అయితే తీసుకువెళ్ళిపోండి అన్నారట ఆ ఢిల్లీ రాజు. అయితే అక్కడ చాలా విగ్రహాలు తీసుకొచ్చి వీరికి చూపించారట. చూపిస్తే అప్పుడు ఆ విగ్రహాలు ఎంత వెతికినా కూడా రంగనాథు యొక్క స్వరూపం కనపడలేదుట వీరికి. ఎలాగా వెతికారు? సిందిక్కుం దిశైక్కుం అని మా అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది, దిక్కులు మోహిస్తూ ఉంటుంది అని చెప్పినట్టుగా చాలా దుఃఖాన్ని పొందారట ఈ రాజగండ గోపాలర్ గారు. ఎందుకని? రాజుగారిని అయితే పరవశులు చేయగలిగారు, విగ్రహాలన్నీ చూపించేలాగా చేశారు, కానీ ఆ విగ్రహాల్లో ఈ నంబెరుమాళ యొక్క స్వరూపం లేకపోవటం చేసి అప్పుడు ఆయన కుమార్తె అడిగే మనవాళ్ళ పెరుమాళ్ళు అయినటువంటి ఈ నంబెరుమాళని తమ అంతఃపురంలో పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉన్నదట ఆ రాజుగారి కుమార్తె. ఆ సంగతిని విన్నట్ట ఈయన. ఆమెకి తెలియకుండా విగ్రహాన్ని ఈ రాజుగారు ఏం చేశారు? ఆ అమ్మాయికి తెలియకుండా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈయనేనా మీ పెరుమాళ్ళు అని చూపించారట వీరికి.
అప్పుడు ఆ పెరుమాళను చూపించగాను దర్శించినటువంటి వీరు శ్రీరంగనాథ మమ నాథ అని అరంగమౌళి ఎన్నాళి అని ఎన్నరంగత్తిన్ ఇన్నముదం కుశలజగర్ వాయజగర్ కన్నజగర్ అని ఈ రీతిగా ఆనంద ప్రవాహంలో ఏమిటదా శ్రీరంగనాథ మమనాథ అంటే ఓ రంగనాథ నాకు శ్రీరంగానికి నాథుడివి నువ్వే, నువ్వు మమనాథ నాకు నాథుడివి నువ్వే అని అరంగమౌళి అన్నాళి అని ఆ శ్రీరంగానికి నాథుడు ఎవరో తెలుసా? నా నాథుడు, నాకు ప్రభువు. అరంగత్తిన్ ఇన్నముదం, ఆ అరంగత్తిన్ శ్రీరంగంలో ఉండేటువంటి ఇన్నముదం భోగ్యమైనటువంటి అమృతం లాంటి వాడు. కుశల్ అజగర్ అందమైనటువంటి కేశాలు కలిగినటువంటి వాడు. వాయజగర్ అందమైనటువంటి చిరు అదరాలు కలిగినటువంటి వాడు. కన్నజగర్ అంటే మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు అని చెప్పే రీతిగా ఈ అజగే మనవాళ్ళని అతి ప్రీతితోటి చూసి వీరే నంబెరుమాళ్, నంపెరుమాళ్ మా పెరుమాళ్ళు ఈయనేనండి అని కౌగిలించి తీసుకొని మిక్కిలి వేగంగా శ్రీరంగానికి తీసుకొచ్చారని ప్రసిద్ధం కదా. అప్పుడు అందరూ ఏమన్నారు? ఈయన పెరుమాళ్ళు మన పెరుమాళ్ళు కాదు అని సందేహించినప్పుడు దానికి బదులుగా ఆళ్వారు పెళ్ళై అనేటువంటి వారు కూడా, అంటే ఆ చాకలతని ద్వారా చెప్పించడం, ఆ వస్త్రాలు ఆ పరిమళాలు అన్ని అలాగా వీరు కూడా మన పెరుమాళ్ళే అని నిర్ణయించారట. అప్పటి నుండి కూడా ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి అర్చా స్వరూపానికి ముందు అదే మనవాళ్ళ పెరుమాళ్ ఆయన పేరు, ఆయనకే ఇప్పుడు ఆ తర్వాత నంపెరుమాళ్ మన పెరుమాళ్ళు అనేటువంటి తిరునామం నిరూపకంగా అయింది అని చెప్తూ, మరి నమ్మాళ్వారు నంపెరుమాళ్ అనే తిరునామం ఎలా వచ్చిందయ్యా అంటే అదిగో వారు ఎవరు రాజగండ గోపాలరు గారు ఈయన నంపెరుమాళ్ అని వీరు తీసుకొని రావటం ఒకటి, ఆ సాకల వాడు కూడా ఈయనే మన పెరుమాళ్ళు అని చెప్పడం వల్ల నంపెరుమాళ్ మన పెరుమాళ్ళండి వీరు అని చెప్పడం వల్ల అదే వారికి నిరూపక నామం అయిపోయింది. అలానే నమ్మాళ్వారు అని వీరికి ఎందుకు ఏర్పడిందని మా ఆళ్వారు అనేటువంటి తిరునామం అంటే పూర్వకాలంలో రంగనాథుడు మిగిలిన ఆళ్వార్లు అందరికంటే ఆళ్వార్లని నమ్మాళ్వార్లు అని అభిమానించి పెరియ తిరు అధ్యయనోత్సవానికి కూడా ఆ రీతిలోనే ఆహ్వానిస్తూ శ్రీముఖాన్ని వ్రాస్తూ ఉండేవాట. ఎవరు? పెరియ పెరుమాళ్ళు ఎవరికి? నమ్మాళ్వార్లకి. అంటే నమ్మ ఆళ్వారు అనేటువంటి అభిమానం రంగనాథుడికి ఎవరి విషయంలో? ఆళ్వార్ల విషయంలో. అందుకనే ఇదిగో అధ్యయనోత్సవాలకు కూడా ఒక శ్రీముఖం రాసి పంపించి వేంచేయండి ఆళ్వారే అని స్వాముల్ని పంపుతారు అని చెప్పుకున్నాం కదా. అలా పంపించి ఆహ్వానించే వారిని. అయితే ఒకసారి ఏమైందట, మలైనాడు కేరళ దేశంలో పెరుమాళ్ళు వలసగా వెళ్ళిపోయారట అక్కడికి. అక్కడ మిగిలిన దివ్య దేశాల్లోని అర్చామూర్తులు ఆళ్వార్లు అందరూ అక్కడ యాదృచ్ఛికంగా కలిశారట. అప్పుడు పెరుమాళ్ళు ఆళ్వార్లని పలరడియారు మున్పు అరుళియా అన్నట్టుగా అనేక మంది ముందు భక్తుల మధ్యలో అనుగ్రహించారు అనేటువంటి రీతిగా చాలా చక్కగా కృప చేశారట పెరుమాళ్ళు. ఎవరిని? ఆళ్వార్లని. రాగా నమ్ముడయ్య ఆళ్వార్ నమ్మరుగేవారు అని, నమ్మ ఆళ్వార్లు మా ఆళ్వార్లే నమ్మరుగేవారు మా దగ్గరికి రండి అని తమ యొక్క దివ్య సింహాసనంలో కూర్చోబెట్టుకొని ముత్తిని సెట్టై ముత్యాల చొక్కాని వట్టమణై మొదలైనటువంటి కానుకల్ని కూడా అనుగ్రహించి మన ఆళ్వార్లకి తమ్మయ్యే ఒక్క అరులు చేయవారు, తమతో పాటు సమానంగా వీరిని అనుగ్రహించారు అనేటువంటి రీతిలో కృప చేశారని. అప్పటి నుంచి అంతేనా వారి విషయంలో అభిమానం వారికంటే. కంబరు రామాయణాన్ని రాసి తీసుకుని వస్తే వినమంటే ఏం చెప్పారు? నమ్మ ఆళ్వారై మీరు మా ఆళ్వార్లని నమ్ చెడగోపనై పాడినయ్యో ఎందు నంపెరుమాళ్ వింజియ ఆదరత్తాల్ కేసరుడ మా ఆళ్వార్ మా చెడగోపుల్ని పాడారా మీరు అని అడిగారట పెరియ పెరుమాళ్ళు. అంత ఆదరం ఈ ఆళ్వార్లంటే ఆ పెరియ పెరుమాళ్ళకి నంబెరుమాళ్ళకు కూడా. అంతేకాదు నాదమునులు మిగిలిన ఆళ్వార్ల కంటే కూడా నమ్మాళ్వార్ల విషయంలో విశేషమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉండి ద్వయంతో పాటుగా తిరువాయమొഴി మొదలైనటువంటి ప్రబంధాలు అన్నింటినీ వారి అనుగ్రహంతో పొందినటువంటి విలక్షణత స్ఫురించేటట్లుగా మన ఆచార్యుడు నమ్ముడై ఆచార్యుడు అనేటువంటి రీతిలో నమ్ముడై ఆళ్వారని అభిమానించి ఉండేవారట నాదములు కూడా. దీన్ని పట్టే కదా నహ వకులాభిరామం అని నమ్మాళ్వార్ల తనయంలో చెప్పినట్టుగా ఆళ్వందార్లు ఇక నమ్మాళ్వార్లు అనవరత పరిశీలనం వల్ల 100 పర్యాయాలు
అలా నమ్మాళ్వారు అయ్యారు. అయితే అలాంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొழிని 100 పర్యాయాలు కాలక్షేపం చేసి శతాభిషేకం చేయించుకున్నటువంటి వారు నంజీయరు. ఆ నంజీయర్ గారికి ఆ తిరునామం ఎలా ఏర్పడిందట అంటే వీరు భట్టర్వారి తిరువడిగలని ఆశ్రయించినటువంటి వారు. తర్వాత మేల్నాడులో ఉండి సన్యసించి అతడు తమకు ఉన్నటువంటి సంపదనంతా కూడా సవాసనగా విడిచిపెట్టేసి శ్రీరంగానికి, అదే చెప్పుకున్నాం కదా వేదాంతి అనేటువంటి వారే నంజీయర్ అని. ఈ వేదాంతి అనే ఆయన మేల్కోట ప్రాంతంలో ఉండేటువంటి వారు. అలా శ్రీరంగానికి వేయించేసి భట్టర్ వారి శ్రీపాదాలను సేవిస్తూ ఉండగా వారిని చూసినటువంటి భట్టర్ చాలా సంతోషంతో నమ్ముడే జీయర్ వందార్ అని అనేవారట వారిని. అని ఆలింగనం చేసుకుని వీరిని భట్టర్ వారు ఆదరించిన నాటి నుండి కూడా ఈ వేదాంతికి నంజీయర్, మా యొక్క జీయర్ అనేటువంటి తిరునామం కలిగింది. అలా వీరికి చాలా ఇష్టమైనటువంటి వారు నమ్మాళ్వార్ల అవతారం అనదగినట్లుగా ఉన్నటువంటి వారు నంబెళ్ళయ్య గారు. ఈ నంబెళ్ళ గారికి ఈ తిరునామం ఎలా వచ్చిందండి అంటే నంజీయర్ గారు తిరువాయిమొழிకి 9000 సంఖ్య గ్రంథ సంఖ్యలో ఒక వ్యాఖ్యానాన్ని రచిస్తే దానిని ప్రతిని చక్కగా వ్రాసి తీసుకొని రమ్మని తమ శ్రీపాదాలని ఆశ్రయించినటువంటి ఈ నంబెళ్ళ గారికి అనుగ్రహించారట వారు. అయితే ఆ నంబెళ్ళ గారు తమ ఊరికి వెళ్ళేటప్పుడు నదిలో ఆ గ్రంథంలోని ఒక పత్రం పడిపోయిందట. తర్వాత ఇంకొక పత్రం మీద ఆ వ్యాఖ్య క్రమం తప్పని రీతిలో వ్రాసి తీసుకొచ్చారట ఎవరి నంబెళ్ళ గారు నంజీయర్ గారు సన్నిధిలోకి. అప్పుడు ఆ నంజీయర్ గారు ఆ గ్రంథాన్ని విప్పు చూసి అది పూర్వం కంటే చాలా బాగున్నదే, ఇదేమిటి అని ప్రశ్నించారట నంజీయర్ గారు నంబెళ్ళ గారిని. వీరు కూడా దానికి గల కారణాన్ని అన్నిటినీ విన్నవించగానే వీరి యొక్క బుద్ధి విశేషం ఉన్న తీరేమి అని చాలా ఆనందించి నమ్ముడే పెళ్ళై తిరుకలిగన్ని దాసర్ అని, అంటే నమ్ముడే పెళ్ళై పెళ్ళై ఎవరు తిరుకలిగన్ని దాసర్ అని ఆనాటి నుండి నంబెళ్ళై అనేటువంటి తిరునామం వీరికి లోక ప్రసిద్ధంగా ఏర్పడింది అని అవరవరతం ఏత్తత్తాల్ అంగుడయ్యోర్ శాత్యం తిరునామంగా వారి వారి యొక్క గొప్పతనాలను పట్టి వారి విషయంలో ప్రీతి కలిగినటువంటి వారు వారికి అనుగ్రహించినటువంటి తిరునామాలే ఇవి. నంబెరుమాళ్ నమ్మాళ్వార్ నంజీయర్ నంబెళ్ళై என்பு అవ్రవరతం ఏత్తత్తాల్ அன்புடையோர் శాత్యం తిరునామంగల్ తాన్ ఎన్ను నన్నెంజే ఏత్తు అదనై చొల్లిని ఇన్ను అని ఇలా వారికి ఆ తిరునామాలు ఏర్పడిన క్రమాన్ని చెప్తూ ఆ తర్వాత పాసురంలో ఏం చెప్పబోతూ ఉన్నారు వీరు అంటే నంబెళ్ళ గారికి లోకాచార్యులు అనేటువంటి తిరునామం ఏర్పడటానికి కలిగినటువంటి కారణాన్ని చెప్పబోతూ ఉన్నారు తర్వాత పాసురంలో. దాన్ని మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ఆచార్య దివ్య తిరువడి